హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే పాలు ఇరిగిపోయి దాంతో మనం రవ్వ కేసరి చేసుకుందాం. ఇరిగిపోయిన పాలని ఒక దాంట్లో వడకట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగానే పెట్టుకున్నాం కదా ఇరిగిపోయిన ఒక కప్పులో వేసుకుని కోవాని వేసుకోవాలి. ఇరిగిపోయిన పాలతో తయారు చేసుకుని కోవా ఆ రవ్వలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసి మరొకసారి బాగా కలుపుకోండి. తర్వాత హాఫ్ కప్ షుగర్ వేయండి. షుగర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ చేయండి. ఈ రవ్వ కేసరి నార్మల్ కన్నా ఇలా బాగుంటుంది. 2 యాలకులు దంచుకొని వేసుకోండి. బాగా కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి.